యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్ గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇదంతా చూసిన తర్వాత నేను ఇప్పుడు యాక్చువల్లీ నా ప్రాక్టీస్ కంప్లీట్లీ మార్చేసాను. పేషెంట్స్ దగ్గర నేను విన్న తర్వాత ఇది ప్రాబ్లం, దీనికి మెడిసిన్స్ వాడతారా, ఎక్స్రే తీసుకుంటారా అనేది కూడా పేషెంట్స్ ని అడుగుతున్నాం. ఒక చిన్న ఎక్స్రే రాయడానికి కూడా నేను ఐఎమ్ వరింగ్, ఎందుకంటే ఆ ఎక్స్రే కూడా వీళ్ళు డబ్బుల కోసమే తీసుకుంటారంట అనే ఫీలింగ్ వచ్చేసినారు జనాలు. బట్ ఎవరు కూడా అంటే అనెథికల్ ప్రాక్టీసెస్ అయితే చేయట్లేదు. నిజంగా నువ్వు సఫర్ అవుతున్నావా అప్పుడు సర్జరీ అంత వరకు ఆలోచన చేయి. నువ్వు సఫర్ కావట్లేదు, అసలు నాకు అంత పెద్ద ప్రాబ్లం లేదు, ఐ కెన్ మేనేజ్ విత్ మెడిసిన్స్ అంటే స్టిల్ యూ కెన్ మేనేజ్. బట్ అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్స్ ఇట్లాంటివి ఏదైనా సరే ఎక్కువ వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటాం. ఎందుకని ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల దీనివల్ల కిడ్నీ మీద వాటి మీద ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంటాయి. నేనే చెప్తున్నా యాజ్ ఎ సర్జన్ గా, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ యూ జస్ట్ టేక్ వన్ మోర్ ఒపీనియన్. 2-3 డాక్టర్లను కలవండి. ఏ ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు కన్నా ప్రజెంట్ సినారియోలో అనెథికల్ ప్రాక్టీస్ చేయడానికి అంత ఈజీగా సుముఖంగా లేడు. హెల్త్ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే బాధల్లో వస్తాం, మన మైండ్ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్. చిన్న చిన్న విషయాలకే ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటారు. నేను ఈవెన్ హాస్పిటల్ ఓనర్ అయినా కూడా ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడరు, కానీ కిందకు వచ్చిన తర్వాత స్టాఫ్ ని, కింద ఎంప్లాయీస్ ని, ఆయాముల్ని కొంతమంది తిడతా ఉంటారు. అంటే అందరినీ కాదు, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఆ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ఆ టైంలో వీళ్ళకు అక్కడికి వచ్చినప్పుడు హెల్త్ ఇండస్ట్రీ మీద ఎక్కువ చూపిస్తున్నారు. యాజ్ ఏ డాక్టర్ గా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా పేషెంట్ సైడ్ నుంచి, మీరు హాస్పిటల్ పోయినప్పుడు హాస్పిటల్ స్టాఫ్ ని కొంచెం రెస్పెక్టబుల్ గా చూడండి. వీఆర్ ఆల్ డూయింగ్ ఎథికల్ సర్వీస్. దిస్ ఈస్ 2025. నౌ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎథికల్. అండ్ నువ్వు ఏదున్నా బయట కనపడుతుంటది. అంటే లైక్ ఒక అనెథికల్ ప్రాక్టీస్ చేసినా, నువ్వు ఒక బిల్ అమౌంట్ ఇదని చెప్పినావు, ఒక సర్జరీ కాస్ట్ అని చెప్పినావు, తర్వాత లాస్ట్ కి ఇది కాదు ఇంకో 50,000 ఎక్స్ట్రా కట్టాలి అంటే నెక్స్ట్ టైం పేషెంట్ వస్తారా అండి? సింపుల్ థింగ్. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, సో హాస్పిటల్స్కి వచ్చినప్పుడు స్టాఫ్ మీద కానీ డాక్టర్ మీద కానీ నెగిటివ్ ఒపీనియన్ రాకండి. మేమందరం కూడా మీకు అందరికి హెల్ప్ చేయడం కోసం ఉన్నాం. సో యాజ్ అ పేషెంట్ గా ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో ఏంటి అంటే, ఇఫ్ యూఆర్ నాట్ అఫోర్డబుల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఒకప్పుడు లాగా లేదండి. వాళ్ళకు కూడా ఆన్సరబిలిటీ పెరిగింది. ఇఫ్ ఈవెన్ సమ్మన్ ఈస్ నాట్ ఆన్సరబుల్ ఆల్సో, ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ మొబైల్, దే ఆర్ టేకింగ్ ఎ వీడియో, దే ఆర్ అప్లోడింగ్ ఇట్ ఇన్ ద ట్విట్టర్, ఎవ్రీవేర్, ఇమీడియట్లీ ఇట్ ఈస్ రీచింగ్ ద చీఫ్ మినిస్టర్ బేసికలీ. సో అకౌంటబిలిటీ ఈజ్ ఎవ్రీవేర్. వన్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చిన తర్వాత కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఎక్కడ కూడా స్ట్రగుల్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. వన్స్ ఎక్కడైనా సరే ఇష్యూస్ ఉన్నాయి అంటే అన్ని చోట్ల మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము అంటే రెప్యుటేషన్ కోల్పోకూడదని మేము ప్రయత్నం చేస్తాం. అట్లాంటప్పుడు మేము సర్వీస్ ఇవ్వడానికి కూడా అలానే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక కేసు మా దగ్గర కాదు అంటే మనం వీఆర్ రెఫరింగ్ టు ద హైయర్ సెంటర్. ఎందుకు హైయర్ సెంటర్ రెఫర్ చేస్తున్నాము, ఒకవేళ మన దగ్గర ఏది లేదు అనే టాపిక్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కమెంట్స్ అండ్ వ్యూవర్షిప్.